స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఫేసే అంతా. నా ఫేస్ చాలా మందికి నచ్చదు. నో ప్రాబ్లం, నా ఫేసే అంతా. నేను ఏదున్నా మూతి మీద మాట్లాడతా, చాలా జెన్యున్గా ఉంటా. డబ్బులు మింగేసినా, దొంగతనం చేసినా కూడా, అరే మామ నేను ఇట్లా దొంగతనం చేస్తా, మంచిగా ఉండు చూడు, డబ్బులు మింగేస్తాను అని చెప్పి చేస్తా, హింట్ ఇచ్చి చేస్తా. అంత మంచోని నేను. అంటే ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన ఒక మీమ్ చూసా. టామ్ క్రూజ్ 63 years 63 ఏళ్ళు, అనాడే ఆడమ్స్ 37 years కన్ఫర్మింగ్ దర్ రిలేషన్షిప్ పబ్లిక్లీ. వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 26 ఏళ్ళు ఇద్దరి మధ్య గ్యాప్. మిషన్ ఇంపాసిబుల్ హీరో లీవ్ ఇన్ పాసిబుల్ అనే రిలేషన్ లో ఉన్నట్టున్నాడు. మంచి లేత దొరికింది. అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే ఒక నార్మల్ అమ్మాయే కాదు, నీ కెపాసిటీని బట్టి టాప్ హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో చూపిస్తా, షాక్ అవుతావు. మీ అందరి కోసం మా బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. వీడు బంగారం వేసుకున్నాడు అని చెప్పి బంగారం వస్తుంది అనుకోకు. అదేవతో కాదు, బాపట్ల దుర్గా బంగారం దా మా మరదల పిల్ల. చెప్పు బావనేనా? సో గైస్ మా నాగు బావ దగ్గర ఉండాలి. అరే నువ్వు అక్కడ ఎలా ఉన్నావురా? వాడేంట్రా అట్లా తయారయ్యాడు? మొన్నటి వరకు బాగున్నావు కదరా బాపట్ల. బాగా మంచోడు అని చెప్పు. చెప్పాగా, వీడు రోల్డ్ గోల్డ్ వేసుకున్నంత ఈజీగా బంగారం అని పిలిచి ఇత్తడిని పిలిచాడాడు. బాపట్ల దుర్గా ఎవరికి బళ్ళ నాగుకి పడిపోయింది. నా పిల్ల మీదకి ఎవడన్నా వచ్చేదనుకో పోషిస్తా. వాడేనిది వస్తాడులే గాని, ఇంతకీ నువ్వు వాందా వాడ నీదా? ఎవడెవంది పట్టుకుంటారు? అరే మీరు పని చేయండి రా. అండ్ నెక్స్ట్ కొంపదీసి మన తీసుకెళ్ళి అది చేసింది నువ్వేనారా? కాదులే. అరే ఏం జరుగుతుందిరా ఆడ? చివరికి ఇన్ని కూడా వదులుతలే రారా. అరే అది కిస్ కాదురా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి లాస్ట్ రైట్స్ అది. అరే నువ్వు అన్ని కిస్ చేసేయడమే పెద్ద క్రింజ్ అంటే దాన్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెట్టారు చూడెవడో, అది క్రింజ్కి ట్రోఫీ ఇచ్చినట్టురా. అరే ఆ వైఫైకి గనక ప్రాణం ఉందనుకో, కెమెరాకి గనక ప్రాణం ఉందనుకో, ఇప్పుడు ఈ పిక్ చూసి ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి. మా నాగుబావ అయితే చాలా మంచోడు. అరే నువ్వు ఎంతమందిని బావా బావా అని పిలుస్తావురా? ఇప్పుడే ఎవరికి బల్లా నాగుబాబాకి పడ్డా అన్నావు, ఇప్పుడే వెళ్ళి వాడికి ముద్దులు ఎడుతున్నావు. అరే ఇప్పుడు షాక్ అంటారు, మీరు షాక్ చేసేలా షాక్ కి సీక్వెల్ ఇస్తున్నారు కదరా. యూపీఐ వోంట్ బి ఫ్రీ సూన్. ఆర్బీఐ సేస్ యూపీఐ మే చార్జ్ యూజర్స్ ఫర్ మంత్లీ సబ్స్క్రిప్షన్. నేను మాత్రం యూపీఐ డబ్బులు సబ్స్క్రిప్షన్ పెడితేనే ఇస్తారు అంటే నేను వాడను. నేను బ్యాంకుకి వెళ్ళి మరీ లిక్విడేషన్ చేసుకొని వాడుకుంటా. పాత రోజులు మాకేం కొత్త కాదు, మేము రికవర్ అయిపోతాం ఈజీగా, మేము వాడేస్తాం, అడిక్ట్ కాలా. ఇంకా మీరు ఇలాంటి రూల్స్ తెస్తే మొబైల్ లేకుండా ఉండలేం, కానీ మొబైల్ వాడితే ఫోన్ డబ్బులు కట్ అవుతున్నాయి అంటే మొబైల్ కూడా వాడం మేము. అర్థమైందా? మీరు యూపీఐ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఖాళీ పిల్లి డబ్బులు లేపుతా అంటే నేనైతే వాడరా బై. నీ నేను బ్యాంకు పోయి మరీ ఒక అర్ధ గంట నిల్చొని అన్ని లిక్విడేషన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటా, కానీ నాకు డబ్బులు ఏమి ఎక్కువ కాలేదు, మేము చెయ్యం. అండ్ ఇది ఫేక్ న్యూస్. మరి లేకపోతే ఏంట్రా? తింటే ట్యాక్స్, ఉప్పుకి ట్యాక్స్, పప్పుకి ట్యాక్స్, ఇన్ని ట్యాక్స్ల మధ్య నీ డబ్బులు పే చేసే దాంట్లో కూడా మేము ట్యాక్స్ లేపుతాం, సబ్స్క్రిప్షన్ లేపుతాము అంటే మాకు వద్దురా, దండంరా బాబు. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. నేను దుబాయ్ వెళ్ళిపోతా, బిలియనియర్లు అందరూ ఇండియా వదిలి వెళ్ళిపోతారు. ఇందుకే నీ మనుషులని సబ్స్క్రిప్షన్ పేర్లతోని బట్టలు విండినట్టు విండుతారు, ట్యాక్స్ల పేర్లతోని బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నారు పాపం మనుషులని. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతాను భయ్య, రామచంద్ర ప్రభు. అండ్ రీసెంట్గా క్రాంతి అన్న ఒక వీడియో చూసిన, బాధపడ్డది మొత్తం చూసిన. అబ్బో పాపం ఎంత బాధ జరిగిందో. మధ్యలో స్టోరీ చెప్తున్నాడు అన్నట్టు అనిపించింది. లాస్ట్లో యూట్యూబ్ కోర్స్ అమ్మిండు. 10 years అనుభవం ఒక్క నెలలో అని కోర్స్ అమ్ముతాడంట. సరే నేను ఒకటే మాట చెప్తా, ఈ రోజుల్లో కోర్స్ అవసరం లేదు, అదంతా డబ్బులు చేసుకునే పంచాయతీ. నీకు యూట్యూబ్ కావాలా, యూట్యూబ్ నేర్చుకునేది ఉంటే నీకు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసినా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ ఉంది, అది నువ్వు వాడినావు అనుకో ఈజీగా ప్రతిదీ దొరికిపోద్ది నీకు. ఈ కోర్సులు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో మాత్రమే నేర్చుకొని పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేసిన పీపుల్ ఉన్నారు. మనోడు స్కామ్ చేస్తుండు కాదు, స్కీమ్ అది. మనోడు డబ్బులు చేస్తున్నారా, అంతే సింపుల్ బ్రో. ఎవడో థంబ్నెయిల్లో మీ ఫోటో పెట్టి మిమ్మల్ని తిడుతుండు బ్రో, ఇంకా తిట్టని, నో ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్. ఆమె ఎవరు, ఎక్కడ ఉంటది? ఇక మా ఊర్లో ఉంటది వెంకటమ్మ అని, మంచిగా పాటలు పాడుతుంది. అచ్చా ఒక పాట పాడమను. సింకు సింకు ఒక్కటై వానలు కురిసే మన వరదలు వారే మన చెరువులు నుండే, చెరువు కింది పొలాలు పంటలు వండే మన కడుపులు నుండే. నైస్. రాగం చాలా బాగా వాడింది. శృతి లయ శృతి మించకుండా పర్ఫెక్ట్ గా ఉంది.
అండ్ నెక్స్ట్ ఇది చాలా రోజుల నుంచి చేయాలనుకున్నా, ఇప్పుడు టైం దొరికింది. రణ్వీర్ కపూర్ మటన్ బీఫ్ రెడ్ మీట్ బిగ్ బీఫ్ మనోడు ఐఎమ్ ఏ బిగ్ బీఫ్ గాయ్ అంటే అది తింటాడు అన్నట్టు, మనోడు ఎదుగురు తింటాడు అన్నట్టు. సో మనోడికి రామాయణ ఒక హెవీ బడ్జెట్ సినిమా, యోగా మెడిటేషన్. సో ఐమ్ రియల్లీ ట్రైయింగ్ టు క్లీన్ అప్ మై లైఫ్, యు నో. ఆ సినిమాలో రాముడి క్యారెక్టర్ ఇచ్చిండ్రు. సో అరే నువ్వు ఎదుగురలు తినేటోనివి, నీకు అవసరం అరా రాముడి క్యారెక్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. మనోడేమో వచ్చి అరే నేను వెజిటేరియన్ అయిపోయినా, ఫుల్ క్లీనప్ అయిపోయినా, యోగా మెడిటేషన్ చేస్తున్నా అని చెప్పిండు. రామాయణ అనే సినిమాని హెవీ బడ్జెట్ లో చూపిస్తున్నారు. అండ్ ఆ సినిమా కనుక బాగుంటే మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. దట్స్ ఇట్. ఎందుకంటే సినిమా అనేది మన ఇండియన్ ఎకనామీకి పనికి వస్తుంది, ప్లస్ మన చరిత్రని వీళ్ళు చెప్తున్నట్టు ఉంటుంది ఒకవేళ మంచిగా చెప్తే. అండ్ వీడు ఎలాగో యోగా చేస్తున్నా అదంతా బంద్ చేసినారా బాబు అని చెప్తుండు. మనిషి తప్పు చేస్తాడు, బట్ తప్పు తెలుసుకొని తప్పు చేయట్లేదు అని చెప్పిండు. నెక్స్ట్ ఆ తప్పుని మళ్ళీ చెయ్యడేమో, ఎందుకంటే ఒకసారి రాముడి ఓరా స్పిరిచువల్ వైపు తెలిసిందంటే వాడు నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. సో రణ్వీర్ కపూర్ కూడా నేను మానేసిన అన్నాడు కాబట్టి జర యాక్సెప్ట్ చేయొచ్చురా, బట్ నాట్ సాయి పల్లవి. రావణుడి వైఫ్ ని కాజల్ని పెట్టారంట, సీతని మాత్రం సాయి పల్లవిని పెట్టారంట. అసలు మధ్యలో శూర్పణఖని సాయి పల్లవిని చేస్తే అయిపోయేది. ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు, అరే నువ్వు సాయి పల్లవిని ఎట్లా అంటావు, సాయి పల్లవి ఫ్యాన్ మేము అని. అరే ఇండియన్ ఆర్మీని ఎవరితో పోల్చింది తెలుసు మీకు, అది చాలా పెద్ద ఘోరం, అది గుర్తుపెట్టుకో. నేను నా దేశానికి ఎక్కువ వాల్యూ ఇస్తా, అండ్ దేశాన్ని కాపాడే సోల్జర్కి వాల్యూ ఇవ్వకపోతే అరే ఓపెన్ చేయైతే టాప్ పార్టీ ఇన్ ఇండియా పోల్స్ 24/7 ఆన్లైన్ పోల్స్ అంట. విజయ్ తలపతి పార్టీ హైలో 32% ఉందంట, బీజేపీ 27, వైసీపీ 17, బీఆర్ఎస్ 15. అరే ఇంతకీ జగన్ అన్న 17%. OTH 9. ఈ సర్వే ఎవరు చేశారా, వాడే చేసుకున్నాడు. తలపతిని చపాతీ చేయకనరా ఇటువంటి మీమ్లేసి. మరి గొర్రె సాంబార్ సర్వే ఇది. అరే తమిళోళ్ళు చాలా మంచోళ్ళరా, నీ అవ్వ సాంబార్ బుద్ధి చూపించి మిమ్మల్ని మీరే తొక్కుకుంటున్నారు కదా, కామెడీ చేసేసుకుంటున్నారు. షాకింగ్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ సనాతన్ ఫెయిత్ అంటే మన జగన్నాథ్ దాన్ని తుడుచుకునేది అనుకుంటా, అది వీడెవడో దాంట్లో అమ్ముతుండన్నట్టు. నేను ఒక మాట చెప్తా, ఇవి వీళ్ళు ఎందుకు చేస్తారంటే అటెన్షన్ కోసం, వాళ్ళ యాప్ తొందర ప్రమోట్ అవ్వాలని చెప్పి ఇటువంటి థింగ్స్ పడతారు, మనల్ని కించపరుస్తారు. ఎందుకంటే మనోళ్ళని కించపరిచిన మన భగవంతుని ఏమన్నా అన్నా కానీ మళ్ళీ వాళ్ళు సారీ చెప్పేస్తే మనం వదిలేస్తాం అందుకు. బట్ ఇటువంటి వాళ్ళని వదలొద్దురా, సింపుల్. ఇట్లా చేస్తే ఎవరు రైడ్ చేసింది, ఎవరు చేశారు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి అటెన్షన్ వెళ్తుంది, వాళ్ళ యాప్ అనేది నెగిటివ్ ప్రమోషన్ అయిపోతుంది. నెగిటివ్ ప్రమోషన్ అంటారు దీన్ని. దొంగనా కొడుకులు, మీరు ఇటువంటి పనులు భగవంతుని మీద చేశారనుకో, ఎస్పెషల్లీ జగన్నాథ్ టూత్ పేస్ట్తో పళ్ళు తోముకునేటప్పుడు కూడా అవి చాకులాగా వర్క్ అయ్యి మీకు బ్లడ్ వచ్చి చచ్చిపోతారు. షిట్టు పోయేటప్పుడు పొక్కల నుంచి పాము వచ్చి కాటేస్తుందిరా మిమ్మల్ని, అదే నా శాపం, కాటేస్తుంది. అండ్ లాస్ట్లీ మహావతార్ నరసింహ ఫిల్మ్ మేడ్ ఆన్ మోడరేట్ బడ్జెట్స్ ఆఫ్ 6 crores, 23 కోట్లు గ్రాస్ అయిందిరా జస్ట్ 3-4 daysలో. 283.33% ప్రాఫిట్. ఇక్కడ ప్రూవ్ అయ్యేది ఒక్కటే, పక్కన ఎంత పెద్ద స్టార్ ఉన్నా అది ఏ సినిమా అయినా, నీ సినిమాలో దమ్ముంటే నీ సినిమా ఆడుతుంది, నీ సినిమాలో స్టోరీ ఉంటే నీ సినిమా ఆడుతుంది, నీ సినిమాలో ఎఫర్ట్ కనిపిస్తే నీ సినిమా ఆడుతుంది. అండ్ ఈ మధ్య మొత్తం హిందూయిజం స్క్రిప్చర్స్ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి, ఎందుకంటే అవి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సరిగ్గా చూపిస్తే 1000 కోట్లు 2000 కోట్లు కొడుతున్నాయి. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే వీడియోని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.